హైదరాబాద్ లో టెర్రర్ పుట్టిస్తోంది హైడ్రా. గండిపేట చెరువు చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది హైడ్రా. హైడ్రా 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 గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఎక్కడ చూసినా హైడ్రా 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 కూల్చివేతలకు సంబంధించిన న్యూస్లే ఆ బిల్డింగ్ ని కూల్చేశారు. ఇక మురళీమోహన్ కి సంబంధించిన జయబేరి కన్స్ట్రక్షన్ కు సంబంధించి సైట్ గచ్చిబౌలిలోని రంగలాల్ కుంటా లేక్ ని ఆనుకుని ఉంది. ఆ లేక్ కు సంబంధించిన బఫర్ జోన్ లోకి జయబేరి షెడ్ నిర్మాణం ఒకటి జరిగింది. దానికే నోటీసులు ఇచ్చారు. ఇవే కాదు, హైదరాబాద్ లోని సున్నం చెరువు, కత్వా చెరువు, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దగానే ఉంది. ఇప్పటి వరకు హైడ్రా 43 ఎకరాల ల్యాండ్ ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇదంతా ఓకే, కానీ అసలు ఈ ఎఫ్టీఎల్ అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి, వీటిలో నిర్మాణాలు ఎందుకు చేపట్టకూడదు అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఇది ఏదైనా వాటర్ స్టోరేజ్ కి ఉన్న అప్పర్ లిమిట్ అన్నమాట. చెరువుకి ఉన్న పూర్తి స్థాయి వాటర్ కెపాసిటీని అంచనా వేసి దాన్ని ఎఫ్టీఎల్ గా చెప్తారు. అంటే ఇంకా సింపుల్ టర్మ్స్ లో చెప్పుకోవాలి అంటే, వర్షాకాలంలో చెరువులు పూర్తి స్థాయిలో నీరు ఉంటే అది ఎక్కడి వరకు ఉంటుందో చెప్పేదే ఫుల్ ట్యాంక్ లెవెల్. నీరు లేకపోయినా సరే ఈ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టకూడదు. ఆ పరిధిలో పట్టా భూములు ఉన్నా సరే శాశ్వత నిర్మాణాలైతే చేపట్టకూడదు. కావాలంటే వ్యవసాయం చేసుకోవటమో, మొక్కలు పెంచుకోవటమో అలాంటివి చేయొచ్చు. ఇక బఫర్ జోన్ అంటే ఎఫ్టీఎల్ తర్వాత ఉండే నీటి పరివాహక ప్రాంతాన్ని బఫర్ జోన్ గా పిలుస్తారు. సింపుల్ భాషలో చెప్పుకోవాలి అంటే చెరువులకి, పొలాలకి మధ్య ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారు. సాధారణంగా ఎఫ్టీఎల్ పరిధి నుంచి 30 మీటర్లు అంటే 100 అడుగుల వరకు ఎలాంటి నిర్మాణాన్ని నిర్మించకూడదు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన ఇల్లు లేదా మన బిల్డింగ్ లేదా ఇంకెవరిదైనా తెలిసిన వాళ్ళ బిల్డింగ్ బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లోకి వస్తుందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఓసారి చూద్దాం. మీరు కొనుక్కున్న ఇల్లు లేదా అపార్ట్మెంట్ మాత్రమే కాదు, మీరు కొనాలి అనుకుంటున్న అపార్ట్మెంట్ ఫ్లాట్ కూడా సర్వే నెంబర్ని బట్టి ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లో ఉందో లేదో మనం చెక్ చేసుకోవచ్చు. మీరు కొనాలి అనుకున్నప్పుడు ఇలా చెక్ చేసుకుని ముందడుగు వేయండి, లేదంటే హైడ్రా బుల్డోజర్లతో మీ ఇంటి ముందు ప్రత్యక్షమవుతుంది, చూసుకోండి. అయితే ముందుగా దీనికోసం lakes.hmda.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళండి. ఇది గవర్నమెంట్ వెబ్సైట్. ఇందులో చెరువులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని పెట్టారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న లేక్స్ గురించి సర్వం ఇందులో ఉంది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న దాదాపు 779 చెరువుల లిస్ట్ ఇచ్చారు. అలాగే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చూడాలనుకుంటున్న మీ ఇల్లు కానీ, మీ వాళ్ళ ఇల్లు కానీ, దాని సర్వే నెంబర్ మీకు తెలిసి ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా అనుకుంటున్నారా? మీకు ఒక సేల్ డీడ్ ఇస్తారు కదా, అందులో ఉంటుంది.
కి సంబంధించి సర్వే నెంబర్స్ ని బట్టి ఆ బిల్డింగ్ FTL లేదా బఫర్ జోన్ పరిధిలో ఉందో లేదో అనేది తెలుసుకోవచ్చు. పొరపాటున మీ ఇల్లు కానీ మీ హైడ్రా కూల్చేస్తుంది.